హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. నేనైతే బాగానే ఉన్నాను. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఈ రోజు నుంచి సౌత్ ఇండియా బైక్ టూర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. కాకుండా చూడండి, తర్వాత లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఛానల్ కి బూస్టింగ్ గా ఉంటుంది. ఓకే, మిగతావన్నీ బైక్ లో వెళ్తూ మాట్లాడుకుందాం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వీడియోస్ కొంచెం సెట్ అవ్వడానికి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఛానల్ ని బూస్టప్ చేయండి. బాయ్, ఇట్లా ఎవరు లేరు కదా అని చెప్పి నువ్వు ఆరేసుకొని సోఫాలు కొనుక్కుంటా వద్దు. మనిషి మాదిరి సోంబేరు మాదిరి బతుకొద్దు, కుక్క మాదిరి విశ్వాసంగా ఉండరా. లేక బాయ్ బాయ్ బాయ్. కొడుకు కొంచెం బుద్ధి మాత్రలు చెప్పు, అది ఇది కొరుక్కోకుండా. ఓకే, అదండి విషయం. మొత్తానికి ఏదైతే ఏమైంది, బండికి స్టార్ట్ చేసేసాం. సౌత్ ఇండియా టూర్ స్టార్ట్ చేసేసాం. ఈ ట్రిప్ అయితే ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్ళిపోతున్నాను. గాలి ఎటు తోస్తే అటు వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ కి, అక్కడి నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకోవడమే. గోప్రో మైక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం అనంతపురం స్టార్ట్ అయ్యాము. వదిలి ఫస్ట్ డెస్టినేషన్ బెంగళూరు వెళ్ళిన తర్వాత మరి అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలా వర్షం వచ్చేలాగా ఉంది. మధ్యలో ఇరుక్కుంటామేమో. గాలి విపరీతంగా వస్తుంది. నాకైతే చెవుల్లో బరువులను వస్తుంది. మీకు ఎంతవరకు వినిపిస్తుందో నా వాయిస్ తెలియదు. ఒక 2 వీడియోస్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 98 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఓకే, ఇక్కడే వచ్చేసింది పెట్రోల్ బంక్. ఓకే, ఇక్కడ వేయించుకుందాం. ఒక 500కి వేయించుకుంటే తర్వాత కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత వేయించుకోవచ్చు. పెట్రోల్ లేదా? ముందర ఉందా పెట్రోల్ బంక్? ఇంకేమన్నా 6 కిలోమీటర్ల దొరుకుతుందా? అక్కడ ఏమన్నా దొరుకుతుందా? బందా ఏమన్నా? ఏం బందా పెట్రోల్ బంక్లో? ఏమన్నా బందా పెట్రోల్ బంకులో? ఏం లేదు, అంతేనా? ఏదో లారీలు స్ట్రైక్ అంటున్నారు కదా. లారీలు ఏదో స్ట్రైక్ అంటున్నారే, తెలంగాణ. పెట్రోల్ లేదు మనకు. బందేమో అని భయపడి చచ్చిపోయా. బంద్ అయింటే అంతే మరి, మూసుకొని ఇంటికి పోయి బజ్జోవడమే. పెట్రోల్ బంక్లో చూద్దాం. ఇంకా 97 కిలోమీటర్స్ ఉంది. 40 కిలోమీటర్స్ వరకు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. చాలా కొత్తగా ఉందబ్బా. గోప్రోని చూసుకుంటా, అటు సైడ్ ఇటు చూసుకుంటా, వెనకల ఒక బ్యాగ్, ఒక మూత. కష్టమే మోటో వ్లాగ్ చేయడం అన్నది, అంత ఈజీ కాదు. ఈ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడిందనమాట. ఒక వీడియో చేయాలంటే 2-3 వేలు ఈజీగా వస్తుంది ఖర్చు. దాంట్లో వచ్చేది పైసలు. మోస్ట్ ఫూలిష్ థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ వీడియోస్ చేయడమే. ఆక్వాథరిస్ వాటర్ పార్క్, మన అనంతపూర్లో కూడా వాటర్ పార్క్ ఉంది. అనంతపూర్లో వాటర్ పార్క్ ఎంతమంది చూసినారు? అనంతపూర్ చూస్తున్న వ్యూవర్స్ ఎవరున్నట్టే కామెంట్ చేయండి. అక్కడ దాకా వెళ్ళేస్తాం. కనిపిస్తుందా మీకు లోపల? అక్కడ దాకా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మనం టైం అయిపోయింది, వెళ్దాం. ఎవరైనా పిల్లలతో రావాలంటే వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. పెట్రోల్ బంక్ వచ్చింది. పెట్రోల్ ఉందో లేదో ఎంత ఇక్కడ. $500 అవుతాడా? 500 క్యాష్ ఇస్తాం. చూద్దాం 500 అంటే ఎంత రేంజ్ వస్తుందో చూద్దాం. 380 కిలోమీటర్స్ వస్తుందంట. సో బెంగళూరు అరౌండ్ 180 ఉంది. 180 అంటే ఇంకా 200 కిలోమీటర్స్ ఉంటుంది. సో కర్ణాటకలో మనం వేయించుకోవచ్చు ఈజీగా. ఇది ఆల్మోస్ట్ 65 వస్తుంది హైవేలో అయితే. టౌన్లో అయితే 55 మైలేజ్ వస్తుంది ఈ బండి. సో మనకు యావరేజ్ 60 వేసుకున్నా కూడా మంచి మైలేజ్ ఇచ్చినట్టే కదా. 70 కిలోమీటర్ స్పీడ్లో అది కూడా. ఒకసారి మరి ఎప్పుడన్నా మైలేజ్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇది చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తున్నాడు.
స్విమ్మింగ్ ప్రతి ఒక్కరు నేర్పించండి పిల్లలకి. మనకు ఫస్ట్ టచ్ అయిన టోల్ గేట్. ఈ నెమ్మ కార్లో వచ్చేటప్పుడు పెట్రోల్ ఎంత పంపిస్తామో టోల్ గేట్ల ఫీజు కూడా అంతే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కట్టించుకుంటారా టోల్ గేటు? ఇప్పుడు కట్టించుకుంటారా టోల్ గేటు? ఒకటి పక్క పెట్రోల్ రేట్లు పెంచి దొబ్బుతారు, రెండో పక్క టోల్ గేట్ ఛార్జెస్ పెంచి దొబ్బుతారు. ఫస్ట్ నేను కార్ తీసుకున్నప్పుడు 45 రూపీస్ ఉండింది టోల్ గేటు. తర్వాత ఇప్పుడు 150 రూపీస్ ఉంది. ఎన్నేళ్ళు కట్టించుకుంటారు ఆ టోల్ గేట్లో? అనంతపూర్ నుంచి, మా ఊరు నుంచి ఎటు సైడ్ వెళ్ళాలన్నా కూడా టోల్ గేట్ తీడించుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా తాడిపత్రి సైడ్ వేస్తున్నారు, అది అయిపోతే అక్కడ కూడా 50 కిలోమీటర్స్కి ఒకసారి తీడించుకోవాల్సిందే టోల్ గేట్. వాతలు తప్ప మనకి. దెబ్బకి కార్లలో తిరగడమే మానేసాం, బైకులు కొనుక్కొని బైకుల్లో తిరుగుతున్నాం. కానీ బైకులకు కూడా మళ్ళీ టోల్ గేట్లు పెట్టినాడంటే సైకిల్కి పోవాలా, సైకిల్కి కొట్టారంటే నడుచుకొని పోవాలి. వాటికి డబ్బులు అవసరం వస్తే వీళ్ళు నడిచినా కూడా టోల్ గేట్లు పెడతారేమో మరి. ఇలా సంపేయంట్రా జనాల్ని. ధర్మవరం మామేలపల్లి లెఫ్ట్ తిరుక్కోండి, కేఎఫ్సి ఫుడ్ కోర్ట్ 6 కిలోమీటర్స్. కేఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలుసుకుందాం ఒకసారి. యాక్చువల్గా చెట్లు వాలంటీర్గా పెంచాలి. ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే చెట్లు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అడవి ప్రాంతాలు అట్లాంటి చోట అలాంటి జనాలకి మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. చెట్లు నాటండి అబ్బా, ఏమవుతుంది? క్యూబ్ స్టాప్ ఇక్కడ బాగుంది కూర్చోడానికి. పెట్రోల్ అయ్యప్ప స్వాములు తింటున్నారు ఇక్కడ. స్వామి శరణం అయ్యప్ప, స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి. దాదులూరు చాలా ఫేమస్ టెంపుల్ చూడండి, చాలా బాగుంది అక్కడ. అనంతపురం వస్తే దాదులూరు ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ కోన అనే ప్లేస్ వస్తుంది, కొండల మధ్యలో చాలా బాగుంటుంది. అక్కడ ఎదురుగా కనిపించే కొండల వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు అనంతపూర్ నుంచి హిందూపూర్కి, బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అదే అనమాట. ఇక్కడున్న లెఫ్ట్ వెళ్ళే రోడ్డు గుట్టూరు విలేజ్ లోపలికి వెళ్తుంది అనమాట. ఇది కియాకి పక్కనే ఉంటుంది. ఈ ఊరికి గుట్టూరు ఎందుకు పేరు వచ్చిందంటే ఆ ఊరికి ఉండే గుట్ట నుంచి వచ్చింది. ఆ గుట్ట పైన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని చాలాసార్లు నేను బస్సులో వెళ్ళేటప్పుడు చూసేవాడిని చిన్నప్పటి నుంచి. ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నాను, బైక్లో వెళ్ళిన, కారులో వెళ్ళిన గుట్ట మీదకి. అక్కడ వెళ్ళి ఊళ్ళో కొంతమందిని అడిగాను అనమాట, ఎట్లా వెళ్తుంది గుట్ట పైకి అంటే వాళ్ళు రోడ్డు చూపించారు. లోపలికి వెళ్ళాను. అలా వెనక్కి తిరుక్కొని ఊర్లోకి వెళ్ళాను అనమాట. అందరినీ రోడ్డు అడుక్కుంటూ. ఊరు ఎంట్రన్స్లోనే మట్టి రోడ్డు ఉంది.
వాళ్ళు ఆ కనిపించే వాటర్ ట్యాంక్ నుంచి రైట్ తిరుక్కోటి లోపలికి వెళ్ళమన్నారు. ఇక్కడ రైట్ తిరగాల్సింది మిస్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాను పూర్తిగా ఊరు లోపలికి. ఇదే ఊరు లోపల గుట్టూరు. దారిలో ఒక వ్యక్తిని అడ్రస్ అడిగాను. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగమన్నాడు. మొత్తానికి వాళ్ళని వీళ్ళని అడుక్కొని కరెక్ట్ రూట్లో లోపలికి వెళ్ళాను. అమ్మయ్య, మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత గుట్టపైన టెంపుల్కి వచ్చేసాను. ఇది సాయిబాబా టెంపుల్ అట. దిగి చుట్టూ ఒక లుక్ వేద్దాం. ఇదిగో గుట్టపై నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. అక్కడ లాంగ్లో ట్రైన్ వెళ్తుంది. అక్కడ ఎదురుగా చూడండి, కొండపైన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు సింగిల్ చెట్టు ఉంది, ఎక్కడా లేదనమాట. భలే ఉంది కదా, అది కనిపిస్తుందా లేదు మీకు? పదండి ఆ రాతి పైన ఎక్కి ఊరంతా చూద్దాం ఇంకోసారి. ఓకే, ఇదనమాట మొత్తం ఊరు. అక్కడ దూరంగా కనిపిస్తుంది చెరువు ఒకటి ఉంది. యా.